ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి కాల్ చేయండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు ఎన్ఐఎస్ వంటి క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చల్మల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్ రేవంత్. థ్యాంక్ యూ. రైట్ రేవంత్, మనం రెగ్యులర్ గా ఇండియన్ స్టాక్ మార్కెట్స్ కి సంబంధించి కొన్ని టెర్మినాలజీస్ మాట్లాడుకుంటుంటాము. ఓకే, ఒక 6-7 టెర్మినాలజీస్ గురించి కొంచెం ఇన్ డెప్త్ గా మాట్లాడుకుందాము. సో రెగ్యులర్ గా మార్కెట్ క్రాష్ అంటాం కదా, ఏంటి అసలు క్రాష్ అనే దానికి ఏంటి పారామీటర్? సో బేసిక్ గా మార్కెట్ క్రాష్ కి ప్రీ డిఫైన్డ్ అంటూ మనకి ఏది కూడా లిస్ట్ అయి ఉండదు. ఇప్పుడు బేసిక్ గా మనకి ఒక 5% పడ్డా కానీ క్రాష్ అనే వర్డ్ ని యూజ్ చేస్తూ ఉంటాం. సో బేసిక్ గా వన్ సింగిల్ డే లో మనకి లోవర్ సర్క్యూట్ హిట్ అయింది అని అంటే క్రాష్ అనే వర్డ్ కి మనకు ఒక జస్టిఫికేషన్ వస్తుంది. బట్ స్టిల్ అబౌవ్ 5% ఈస్ ఆల్సో ట్రీటెడ్ యాజ్ ఎ క్రాష్. దేర్ ఇస్ నో డౌట్. సో వన్ సింగిల్ డే మూవ్ హెవీగా వచ్చి ఉండాలి. వన్ సింగిల్ డే మూవ్. ఓకే ఓకే, దాన్ని మనం క్రాష్ కింద పరిగణించబడతాం. రైట్. అండ్ అదే విధంగా మార్కెట్ కరెక్షన్ అంటుంటారు కదా, ఏంటి అసలు ఈ కరెక్షన్ అనే దానికి అర్థం ఏంటి? ఏ సందర్భాల్లో మార్కెట్ కరెక్షన్ లో ఉంది అని అనొచ్చు అంటారు అసలు? సో బేసిక్ గా మార్కెట్ ఎప్పుడైతే బాగా ఎక్స్ట్రీమ్ వాల్యుయేషన్స్ లోకి పైకి వెళ్తుందో, లేదా మార్కెట్ అనేది వన్ సింగిల్ డైరెక్షన్ లో పైకి వెళ్ళడం జరుగుతూ ఉంటుందో, ఆ టైంలో సహజంగా ఫస్ట్ ట్రిగ్గర్ అయ్యేది ప్రాఫిట్ బుకింగ్. సో ప్రాఫిట్ బుకింగ్ అనేది మనకి ఎక్స్టెండ్ అవుతూ అది ఒక 10% -10% లెవెల్ ని గనక దాటి కిందకి క్లోజ్ అవుతుంది అని అంటే అప్పుడు కరెక్షన్ టెరిటరీలోకి ఎంటర్ అయింది అని మనం పరిగణించబడతాం. సో బిలో 10% రానంత వరకు దాని కరెక్షన్ అని ట్రీట్ చేయడానికి లేదు. సో ఇన్ బిట్వీన్ మనకి ఉండే లెవెల్స్ అంతా కూడా ప్రాఫిట్ బుకింగ్ లెవెల్స్ అని అంటాం. సో మార్కెట్ లో ఎప్పుడో కొన్న వాళ్ళు ఉంటారు, ఆల్రెడీ బాగా ప్రాఫిట్స్ లో ఉన్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటూ వస్తారు. సో చాలా రెగ్యులర్ గా మార్కెట్ లో అందుకే మనకి 5% డిప్స్ అనేవి చాలా కామన్ గా జరుగుతుంటాయి. 5-6% డిప్స్ అనేది పెద్ద విషయం ఏం కాదు. అది ప్రాఫిట్ బుకింగ్ అంటే బాగా ప్రాఫిట్స్ లో ఉన్న వాళ్ళు బుక్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాకుండా 10% దాటింది అని అంటే మార్కెట్ వాల్యుయేషన్ ఎప్పుడైతే బాగా క్రాస్ అవుతుందో ఆ టైంలో మార్కెట్ కరెక్షన్ టెరిటరీలోకి ఎంటర్ అవుతుంది. అంటే 10% అండ్ బిలో ఆ వాల్యుయేషన్స్ ని రీఅడ్జస్ట్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సో అదే విధంగా ఇంకొక వర్డ్ ఎక్కువ వినిపిస్తుంటది, ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఈ ప్రాఫిట్ బుకింగ్ అనే దానికి కరెక్ట్ నిర్వచనం ఏంటి? సో ఇందాక నేను చెప్పినట్టుగా ఈ మల్టిపుల్ పారామీటర్స్ లో జరుగుతాయి. ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ ట్రిగ్గర్ అవటం అనేది ఒక స్టాక్ వల్ల జరగచ్చు, లేకపోతే ఎంటైర్ సెగ్మెంట్ వల్ల కూడా జరగచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ గా మనం చూసినట్లయితే డిఫెన్స్ సెగ్మెంట్ అనేది విపరీతంగా ర్యాలీ జరిగింది. సో మనకు మోడీ గారి ప్రమాణ స్వీకారం పూర్తి అయిపోయిన తర్వాత డిఫెన్స్ సెగ్మెంట్ అంతా కూడా మళ్ళీ లోవర్ సైడ్ అనేది ప్రాఫిట్ బుక్ అవుతూ ఆల్మోస్ట్ స్టాక్స్ 50% కరెక్షన్, అబౌవ్ 50% బియర్ టెరిటరీలోకి వెళ్ళిపోయాయి. సో బేసిక్ గా ఎప్పుడైతే ఒక లెవెల్లోకి రీచ్ అవుతుందో ఆ టైంలో ప్రాఫిట్ లో ఉన్న వాళ్ళు ప్రాఫిట్ ని బుక్ చేస్తారు. సో ఇది లాంగ్ టర్మ్ లో ప్రాఫిట్ ని బుక్ చేసే వాళ్ళు ఉంటారు, షార్ట్ టర్మ్ లో ప్రాఫిట్ ని బుక్ చేసే వాళ్ళు ఉంటారు, ఆన్ డే టు డే బేసిస్ కూడా ప్రాఫిట్ ని బుక్ చేసే వాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ రోజు ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్ రాబోతోంది. ఐసిఐసిఐ బ్యాంక్ రిలేటెడ్ రిజల్ట్స్ కొంచెం బెటర్ గా ఉంటాయని ఎక్స్పెక్టేషన్స్ తోటి కొంతమంది లాంగ్ పొజిషన్స్ తీసుకొని ఉండొచ్చు. సో అనుకున్నట్టుగా వచ్చి రేపు కనుక కొంచెం గ్యాప్ అప్ అయి ఐసిఐసిఐ బ్యాంక్ కొంచెం పైకి వెళ్ళిన తర్వాత బై డిఫాల్ట్ గా కొంత ప్రాఫిట్ బుకింగ్ అక్కడ ట్రిగ్గర్ కిందకు వస్తుంది. అంటే ఇక్కడ ఆల్రెడీ కింద లెవెల్లో కొన్న వాళ్ళు నాకు ఈ గెయిన్స్ చాలు, టార్గెట్ ఉంటుంది కదా 2% వస్తే చాలు, 4% వస్తే చాలు అని. సో టార్గెట్స్ కి తగ్గట్టుగా రీచ్ అయినప్పుడు సహజంగా అక్కడ ట్రిగ్గర్ అయ్యేదాన్ని ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పేసి అంటాం. అది ఇండివిజువల్ స్టాక్స్ లోనూ జరుగుతుంది, మార్కెట్ లెవెల్లో కూడా జరుగుతూ ఉంటుంది. అండ్ అదేవిధంగా బ్లాక్ స్వాన్ అంటున్నారు, అంటే నేను చాలా తక్కువ సందర్భాల్లో ఉన్నా. ఏంటి అసలు బ్లాక్ స్వాన్ అంటే ఏంటి? సో బ్లాక్ స్వాన్ ఈవెంట్ అనేది చాలా అరుదుగా జరిగేదండి. ఇప్పుడు మీరు మార్కెట్ క్రాష్ అనేది ఏదైతే అన్నారో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సేమ్, కానీ బ్లాక్ స్వాన్ ఈవెంట్ అనేది మనకి ఆన్ ద హయ్యర్ సైడ్ జరగచ్చు, ఆన్ ద లోవర్ సైడ్ జరగచ్చు. అంటే హయ్యర్ సైడ్ అంటే పైకి కూడా అబ్నార్మల్ గా ఒక లిమిట్ దాటి 4-5% అసలు మార్కెట్ లో ఏం జరుగుతుందో కూడా అర్థం కాని స్పీడ్ లో, జస్ట్ లైక్ రాకెట్ స్పీడ్ లో వెళ్ళిపోయింది అంటారు. ఆ రాకెట్ స్పీడ్ లో వన్ సింగిల్ డే మూవ్మెంట్ రావటాన్ని బ్లాక్ స్వాన్ ఈవెంట్స్ అంటారు. సో సహజంగా ఈ బ్లాక్ స్వాన్ ఈవెంట్స్ అన్ని కూడా ఓవర్ నైట్ న్యూస్ వల్ల ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి. హ్యూజ్ గ్యాప్ అప్ అయిపోయి అక్కడి నుంచి మళ్ళీ ర్యాలీ అయిపోవటం, గ్యాప్ అప్ అవటం వరకు ఓకే, మళ్ళీ ప్రాఫిట్ బుక్ కిందకు వచ్చింది అని అంటే ఇట్స్ డిఫరెంట్ కేస్. గ్యాప్ డౌన్ అవడం వరకు ఓకే, మళ్ళీ కింద నుంచి పైకి వచ్చింది ఇట్స్ డిఫరెంట్ ఈవెంట్. అలా కాకుండా గ్యాప్ అప్ అయిపోయి ఇంకా అక్కడి నుంచి ఆగకుండా మళ్ళీ పైకి వెళ్తూ ఉంటుంది. సో బేసిక్గా మనకు వన్ ఆఫ్ ద బ్లాక్ స్వాన్ ఈవెంట్ ఇప్పుడు జరిగింది ఎప్పుడు అని అంటే ప్రీవియస్ గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనకి మర్జర్ కి సంబంధించిన న్యూస్ ఒకటి అనౌన్స్ అయినప్పుడు మనకి 2022 ఐ గెస్, ఐ డోంట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ ఇయర్. ఆ రోజు మనకి 18,000 లిమిట్ దగ్గర ఎక్కడో అనుకుంటా
హ్యూజ్ గా పైకి ఒకటే డేలో పైకి వెళ్ళిపోయి ఆ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ ట్రిగర్ అయిపోయింది. సో ఒక ఈవెంట్ బేస్డ్ రియాక్షన్ నార్మల్ గా రావటాన్ని మనకి బ్లాక్ స్వాన్ అంటారు. అప్ సైడ్ రావచ్చు, అది డౌన్ సైడ్ కూడా రావచ్చు, ఎలా అయినా రావచ్చు. రైట్ రైట్. అండ్ ఫ్రీక్వెంట్ గా ఎక్కువగా వినే పదం బ్లడ్ బాత్, బ్లడ్ బాత్, బ్లడ్ బాత్. ఈ శుక్రవారం నిజంగా మార్కెట్ బ్లడ్ బాత్ అని, లేదంటే అసలు మండే మొత్తం మార్కెట్ బ్లడ్ బాత్ అని. ఈ బ్లడ్ బాత్ అనే దానికి కూడా ఏంటి సరైన అర్థం ఏంటి అసలు? దానికి అసలు ఎటువంటి అర్థమేం లేదు. మార్కెట్ అంతా రెడ్ గా కనపడ్డప్పుడు బ్లడ్ బాత్ అంటారు అంతే. సో అదే మార్కెట్ టర్మినాలజీ అంటే డిక్షనరీ బేస్డ్ టర్మినాలజీ అయితే కాదు, కరెక్ట్ గా చెప్పాలి అని అంటే. సో బేసిక్ గా డిక్షనరీ బేస్డ్ టర్మినాలజీ కాదులే, కానీ మనకి మార్కెట్ వన్ సింగిల్ డైరెక్షన్ లో కరెక్ట్ అవుతూ వెళ్తూ, అంటే మోర్ నెంబర్ ఆఫ్ రెడ్ క్యాండిల్స్ పడ్డప్పుడు, ఎక్కువ డబ్బులు మార్కెట్ లో వైపోట్ అయినప్పుడు, ఇన్ జనరల్ గా మనకి ఊత పదం అని అంటారు చూసారా, ఒక ఊత పదం లాంటిది బ్లడ్ బాత్. కానీ మనకి మార్కెట్ లో ఒక టర్మినాలజీ పెట్టుకొని వచ్చినటువంటి వర్డ్ అయితే కాదు. కాకపోతే మోస్ట్ కామన్ గా బ్లడ్ బాత్ అనే వర్డ్ ఎందుకు వాడతారని అంటే, తమిళలో ఆ మాట పెట్టగానే సహజంగా క్లిక్స్ వస్తాయి అని చెప్పేసి బ్లడ్ బాత్ అనే వర్డ్ ని వాడతారులేండి, కానీ ఇట్ ఇస్ నాట్ ఎ రైట్ టర్మినాలజీ. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే బ్యారిష్ మార్కెట్. బ్యారిష్ మార్కెట్ బేరిష్ మార్కెట్ లోకి వెళ్తుందా ఏంటన్నప్పుడు బేరిష్ మార్కెట్ అనే టర్మినాలజీ వాడతారు. వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ బేరిష్ మార్కెట్? సో బేరిష్ మార్కెట్ కి మాత్రం మన దగ్గర క్లియర్ డెఫినేషన్ ఉంది. సో బేరిష్ మార్కెట్ మొత్తం బేరిష్నెస్ లోకి వెళ్ళటము ఒక రకంగా చూస్తాము, అండ్ స్టాక్స్ కూడా చూస్తాం. సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న మార్కెట్ సినరీ మనం గమనిస్తే అది 10% బిలో వచ్చింది. దాన్ని కరెక్షన్ టెరిటరీ అని చెప్పేసి అన్నాం. సో బేరిష్ కి కూడా ఒక టెరిటరీ ఉంది. 20% అండ్ బిలో కూడా పడిపోతే, అంటే -20 అండ్ బిలో కనుక మార్కెట్ పీక్ నుంచి కనుక కరెక్షన్ జరిగితే దాన్ని బియర్ టెరిటరీ, బేర్ మార్కెట్ అని అంటాం. సో ఇప్పుడున్న దాన్ని బియర్ మార్కెట్ అంటానికి లేదు. ఓకే, లేదు. ఇప్పుడున్నదంతా కరెక్షన్ మార్కెట్. ఏది ఇప్పుడు ఆల్మోస్ట్ మార్కెట్ ఒక 10,000 పాయింట్లు వెనక్కి వెళ్ళిపోయింది, 1 year వెనక్కి వెళ్ళిపోయింది, అయినా కదా బేర్ మార్కెట్ అనకూడదు. ఓకే, అదంతా కరెక్షన్ మార్కెటే. కరెక్షన్ అది. కరెక్షన్ మార్కెట్. బేర్ మార్కెట్ అంటే 20% అండ్ బిలో జరగాలి. అది చాలా రేర్ ఈవెంట్. 5 years ఒక్కసారి జరిగితే అద్భుతం. సహజంగా అక్కడికి వెళ్ళిన తర్వాత బేర్స్ అనేవాళ్ళు చార్జ్ తీసేసుకున్నారు అని కన్ఫర్మ్ చేస్తారు. సో బేర్ మార్కెట్స్ అంటే, బేర్స్ అంటే సింపుల్, మనకి ఎప్పుడైతే నెగిటివ్ రిటర్న్స్ వస్తూ ఉంటాయో అప్పుడు షార్ట్ సెల్లర్స్ డబ్బుల్ని బాగా చేసుకుంటూ ఉంటారు. సో దే ట్రై టు పుష్ ద మార్కెట్ ఆన్ ద లోవర్ సైడ్. సో వెన్ ఎవర్ ఇట్ టచెస్ ద 20%, -20%, ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ బేర్ టెరిటరీ. అంటే వాళ్ళ రాజ్యంలోకి ఎంటర్ అయిపోయాము అని. అక్కడికి వస్తే రికవర్ అవ్వము అని కాదు. ఇక్కడ బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అని అంటే, సహజంగా మార్కెట్స్ బియర్ టెరిటరీలోకి ఎంటర్ అయిన తర్వాత ఎక్కువ కాలం ఉండవు, రికవరీ వచ్చేస్తుంది. బట్ అక్కడికి ఎంటర్ అయ్యే టైంలో అది చేసే డ్యామేజ్ చాలా ఎక్కువగా ఉంటది. సో ఇక్కడ ఇన్ని ప్రశ్నలు అడిగారు కదా, ఇంకా 2 కూడా చెప్తాను. మార్కెట్ లో బుల్ ఉంటది, బేర్ ఉంటది. ఈ 2 కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసిక్ గా మనకి బుల్ అంటేనేమో మనకి పైకి వెళ్ళటాన్ని సింబలైజ్ చేస్తాము. బేర్ అంటేనేమో మార్కెట్ పడేదాన్ని బేర్ అంటూ ఉంటాం. సో వాటిని సింబాలిక్ గా ఎందుకు పెడతారు అని అంటే, మనకి బుల్ అనేది ఎలా అటాక్ చేస్తుంది, కొమ్ములతోటి కింద నుంచి పైకి ఎత్తుతుంది. ఇలా కింద నుంచి పైకి ఎత్తుతుంది. సో దానికి, సో బుల్ మార్కెట్ అంటే పైకి వెళ్లే మార్కెట్ ని బుల్ తో పోలుస్తూ ఉంటారు. కింద నుంచి పైకి ఎత్తారు బుల్స్ అని. సో బేసిక్ గా బేర్ ఎట్లా అటాక్ చేస్తుంది, పంజాతో కిందకు కొడుతుంది, లేవకుండా కొడుతుంది. సో అవి సింబాలిక్ గా ఇట్లా వాడుతూ ఉంటాం. ఓకే, రైట్. ఇంకొకటి చిట్ట చివరిగా, హ్యూజ్ వాలటాలిటీ ఉంది మార్కెట్ లో. హ్యూజ్ వాలటాలిటీ. సో వాట్ ఈస్ ద హ్యూజ్ వాలటాలిటీ హియర్? ఇప్పుడు వాలటాలిటీ అనేది అప్పుడప్పుడు వచ్చిపోయే చుట్టం కింద ఒకప్పుడు ఉండేది మార్కెట్ లో. ఇప్పుడు వాలటాలిటీ అనేది మన కుటుంబంలో సభ్యులుగా మారిపోయింది. సో ఒకటే రోజులో అన్ఎక్స్పెక్టెడ్ మూవ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. మనం చార్ట్స్ చూపించినప్పుడు కూడా చెప్తూ ఉంటాం, ఒకటే రోజులో నిఫ్టీ ఒకేసారి ఒక 200-250 పాయింట్లు పైకి వెళ్ళిపోయి, మళ్ళీ అక్కడి నుంచి 200 పాయింట్లు కిందకు వచ్చి, మళ్ళీ అక్కడి నుంచి 300 పాయింట్లు షార్ట్అప్ అయిపోయింది. సో బేసిక్ గా మనకి 1 single డేలో ఎటువంటి క్లారిటీ లేకుండా అబ్నార్మల్ మూవ్స్ చేసేదాన్ని మనం వాలటాలిటీ అని అంటాం. సో బేసిక్ గా ఆ వాలటాలిటీ అనేది సహజంగా ఒకప్పుడు మనకి ఆ ఎక్స్పైరీ డేస్ రోజు ఎక్కువగా ట్రిగ్గర్ అవుతూ ఉండేవి. ఒకప్పుడు ఎప్పుడు మేబీ ఐ కెన్ సే దిస్ ఇస్ 25, 24, 23 కంటే ముందు కూడా, 2023 డిసెంబర్ కంటే ముందు కూడా మొత్తం అంతా కూడా వాలటాలిటీ అనేది మార్కెట్ చాలా లిమిటెడ్ గా ఉండేది. సో మార్కెట్ కి ప్రీ డిఫైన్డ్ గా ఉండేది. పర్టికులర్ గా గురువారం రోజున మార్కెట్ వాలటైల్ గా ఉంటది, శుక్రవారం రోజున మార్కెట్ డైరెక్షనల్ గా ఉంటది, సోమవారం రోజు మార్కెట్ డైరెక్షనల్ గా ఉంటది, అండ్ మంగళ బుధ ఈ 2 రోజులు మార్కెట్ కన్సాలిడేట్ అవుతుంది, ఎక్కడికి వెళ్తే చిన్న చిన్న రేంజెస్ లో తిరుగుతుంది. సో దేర్ యూస్ టు బి ప్రీ డిఫైన్డ్, ఇట్లా ఉంటుంది మార్కెట్ అని ఒక యాంటిసిపేషన్ ఉండేది. ఇప్పుడు యాంటిసిపేషన్ ఏంటి అని అంటే, మార్కెట్ ఏ డైరెక్షన్ అయినా పోనీ కానీ వాలటాలిటీ అయితే ఉంటది. అంటే మార్కెట్ 1 డైరెక్షన్ లో పైకి వెళ్తున్నా, పైకి ఒక 200-300 పాయింట్లు పైకి వెళ్ళినట్టుగా వెళ్ళి మళ్ళీ 150 పాయింట్లు కిందకు వస్తుంది.
కిందకి ఎందుకు రావాలి అసలు, పైకి వెళ్తుంది కదా కిందకి ఎందుకు రావాలి కూడా, కిందకి రావడం అంటే ఎంత రావాలి, ఒక 50 పాయింట్లు రావాలి. అలా కాకుండా 100-150 పాయింట్లు పడిపోయి మళ్ళీ అక్కడి నుంచి పైకి రికవర్ అయిపోతే సో మనం అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగేటువంటి మూసిరి వాలటాలిటీ కింద పరిగణిస్తూ ఉంటాం. సహజంగా వన్ సింగిల్ డైరెక్షన్ లో వెళ్ళేటప్పుడు 100 పాయింట్లు వెళ్తే ఒక 20-30 పాయింట్లు వచ్చి మళ్ళీ పైకి వెళ్తూ ఉంటుంది. ఇది ప్యాటర్న్ ఉంటుంది మార్కెట్ లో. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వెళ్తుంది. సో దీని వాలటాలిటీ అంటాం మార్కెట్ లో. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ. మార్కెట్ కి సంబంధించి రెగ్యులర్ గా మనం మాట్లాడుకునే టర్మినాలజీస్ గురించి చాలా ఇన్ డెప్త్ గా డీటెయిల్డ్ గా మన ఆడియన్స్ కి తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.